రావద్దా? వైసీపీ అంబటి రాంబాబు ఏదో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ మీద వాళ్ళ ఛానల్లో ఆయనతో పూర్తిగా ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి అది ఒక అధికారిక ముద్ర వేసినట్టే కదా. ఇప్పుడు మనం ఇందాక చర్చించిన విజయ్ దానికి ఇది కొనసాగింపే. విజయ్ చూడండి, ఒక్క దెబ్బతో సింగిల్గా వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పటికి కూడా ఏమి కాలేక ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. ఒకసారేమో ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు ఉంటాను అంటున్నాడు. 15 ఏళ్ళు ఉంటే లోకేష్తో పాటు మీరు ఎప్పుడు అక్కడ ఇదిగా ఉంటారా? ఇవన్నీ మాట్లాడుతున్నారంటే అంబటి రాంబాబు ఆయన సామాజిక నేపథ్యం అన్ని తెలిసినవే కదా. ఇంకో మాట అన్నాడు ఆయన, ఒక విధంగా చూస్తే విజయ్ కంటే పవనే సూపర్ స్టార్. పవన్ యాక్టర్గా పవన్ స్టార్డము, పవన్ స్టేచరు విజయ్ కంటే చాలా ఎక్కువ. ఆయనకు ఒక సామాజిక వర్గం సాలిడ్గా బలపరిచింది. కానీ నిలబడలేకపోవడం వల్ల ఈయన వాళ్ళతోనే పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ ఫైర్ లేదు, ఆ దమ్ము లేదు. అందువల్లే చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఇప్పుడు విజయ్ చూపించిన ధైర్యం ఇది కనుక చూపించుంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కాస్త ముందుగానో వెనక్గానో ఒకేసారి కాకపోయినా తప్పకుండా ముఖ్యమంత్రులు అయి ఉండేవాళ్ళు. అప్పుడు కాపు సోదరుల కళలు కూడా నెరవేరేవి. అంటే 2-3 కులాల పేర్లు చెప్పి వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్ళు మటుకు ఎప్పుడు అవ్వలేదు. కాబట్టి వీళ్ళ రూపంలో అవుతామేమని వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళకు ఆ ఫైర్ లేవని అనిపిస్తుంది. అవన్నీ నిజంగా ఆయన అంటే ఒకటి, వాళ్ళు ప్రచారం చేయడం ఒకటి. అంటే వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ తన పూర్తి సత్తా చూపించి పూర్తిగా ముఖ్యమంత్రి కావాలని వీళ్ళు కోరుకుంటున్నారా? ఇప్పుడు రాంబాబు గారు మరి ఆయన వైసీపీ నాయకుడిగా మాజీ మంత్రిగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక తన అన్నట్టు చెప్పట్లేదు ఆయన, వాళ్ళు ఆ వర్గం ఆ అభిమానులు వాళ్ళందరూ కోరుకుంటున్నారని. మొత్తమే దీన్ని చూస్తే జన సైనికుల్లో కొంత అసంతృప్తితో కొంచెం ఇలా జరగలేదు అనే కొంత కొరత ఫీల్ అవుతాను. కొంత కొరత ఏదో ఉంది, దీన్ని కాస్త మనం రాజేయచ్చు అనే ఒక ఆలోచన అయితే వైసీపీకి, అందులో ముఖ్యంగా ఆ సామాజిక తరగతికి ఉన్నట్టుగా మటుకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో కోణం కూడా ఏమంటే బీజేపీ కూడా ఈ తరగతినే టార్గెట్ చేస్తూ ఉంది అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇంకెట్లాగో అక్కడ ఇది లేదు కాబట్టి బీజేపీ కూడా టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు ఈ మధ్య అంబటి రాంబాబు కొంత సీనియారిటీని బట్టి కొంత చొరవ తీసుకొని మాట్లాడేస్తున్నారనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ మరి దీని మీద జగన్ ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి, ఒంటరిగా పోటీ చేయాలి అనే మాట పదే పదే వినిపిస్తూ ఉంటే దానికి అఫీషియల్గా వాయిస్ లాగా దాన్ని వినిపిస్తూ ఉంటే ఇది ఊరికనే మాట్లాడలేదు. పవన్ చాలా ఇంకా పవన్ ఎప్పుడో చెప్పాడు కదా బైబిల్ డైలాగ్ ఒకటి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని ఒక బైబిల్ డైలాగ్. అంటే మళ్ళీ సమస్య. ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ప్రతిదీ కుల మత ఇంకొక సనాతన రకరకాల కోణాలు చూడటం లాగా కనిపిస్తుంది. బట్ అంబటి రాంబాబు అయితే మటుకు అప్పుడు తన అరెస్టులు ఇట్లాంటివి కూడా ఆయన ప్రస్తావించారు. సో ఈ తరగతికి మటుకు అది రాలేదు. రాకపోగా అనేక రకాలైన ఇవన్నీ ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే దాన్ని ఆశాభంగం చేశారు. చిరంజీవి పేరు కూడా కొద్దిగా ఊరికే తీశారు. కానీ వీళ్ళు అయి ఉండేవాళ్ళు బస్ మిస్ అయ్యారు అని మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే మరి పవన్ కళ్యాణ్ అయినా తిరుగుబాటు శంఖం పూరిస్తాడన్నా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతోనో కూటమి వాళ్ళతోనో మాట్లాడితే కుట్రలు పన్నుతున్నారు మమ్మల్ని విడదీయాలని. ఈ కుట్రలు ఫలించవు, మా ఐక్యతను ఎవరు ఛేదించలేరని వాళ్ళు చెప్తారు. మొత్తానికి అక్కడెక్కడ తమిళనాడు ఫలితము తెలుగునాట ఒక సరికొత్త చర్చకు లేకపోతే చర్చకు ఒక వృధా చర్చకు దారితీయటం మనకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఆ వర్గాల్లో నిజంగా అటువంటిది వస్తుందా? విజయ్ విషయంలో ఒక ముఖ్యమైన అంశం గుర్తించాలి. విజయ్ ద్రవిడ భావజాలము, మతము, కులము వీటన్నిటిని అధిగమించి గెలిచాడు. అంతవరకు నిజం. జంజీ అన్నప్పుడు జంజీలో అందరూ ఉంటారు కదా. కాబట్టి నిజానికి ఆయన సరిహద్దులు కొంచెం చెరిపేసి గెలిచాడు. దాన్ని మనం ఒక కోణం నుంచి చూసి అది కూడా సరైన పూర్తి అర్థం కూడా ఇవ్వదు. టెక్స్ట్ కాంటెక్స్ట్ అంటారు చూడండి. మనం సందర్భం చూడాలి, సారాంశం ఏంటి అనేది కూడా చూడాలి. సార్ మాజీ సీఎం మరో గేమ్
జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళతో పూర్తిగా చర్చలు చేయటము, ఈ కేసులను ఎదుర్కోవడానికి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా చాలా భారీ ఎత్తున దీనికి సిద్ధం చేయాలి. ఒక లీగల్ సైన్యం, ఇటు కేసు పడిందంటే అటు వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు, బెయిల్ కోసం అప్లై చేసేవాళ్ళు. ఆయన లండన్ నుంచి రాగానే పూడి శ్రీహరిని కూడా కలుసుకున్నారు, వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియా విభాగం. ఆయన కేసులు ఎదుర్కొన్నారు కదా, కాబట్టి నీకేం భయం లేదు, మేము ఉన్నాము, వీళ్ళు ఈ కేసులతో ఏం చేయలేరు. నిన్న మొన్న మాట్లాడిన మాజీ మంత్రులు రోజా కానీ, రాంబాబు కానీ, లేకపోతే పొంగు ఆయన సుధాకర్, ఆయన వాళ్ళ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా చాలా భారీ ఎత్తున మా మీద కేసుల వ్యూహం, లీగల్ బుక్ అనొచ్చు, ఇప్పుడు రెడ్ బుక్ కొంచెం లీగల్ ఇది యాంగిల్ పెరిగినట్టుగా ఉంది, ఇది జరగబోతుంది, మేమైతే దీనికి ఏం తలవంచేది లేదు, ఎవరేం చేయలేరు, అసలు ఎన్ని వేల మందిని మీరు జైళ్ళలో నింపుతారో నింపండి. ఈ పద్ధతిలో వాళ్ళు గట్టిగా అమరావతిది ఒకటి పెంచటము, కేసులను ఎదుర్కోవటం. మూడోది కడప జిల్లా మీద ఫోకస్ పెంచాలి అనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా, ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. అలా కడపకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ పెంచుతుంది. ఇప్పుడు నెల్లూరులో మహానాడు జరుపుతున్నారు. ఇవన్నీ వాళ్ళ బేస్లు, వాళ్ళు కొంతమంది స్థానికంగా ముఖ్యమైన నాయకులు ఉండేటటువంటి, సో ఈ అంశాల మీద దృష్టి పెట్టి మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులను గత నిలదొక్కునే వాళ్ళని తీసుకొని రావటం, కూటమిలో ఏ చిన్న అసంతృప్తి లేదా ఏ చిన్న తేడా ఎక్కడొచ్చినా కానీ దాన్ని మనం అందిపుచ్చుకోవాలి, వాళ్ళని మనం వెంటనే రీచ్ అవుట్ కావాలి అనే అంశం ఒకటి. అమరావతి విషయంలో మటుకు వాళ్ళు గట్టిగానే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ అమరావతి విషయంలో వైసీపీకి అది కలిసి రాదు అనే అభిప్రాయమే ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది స్వయంకృత అపరాధం. వాళ్ళు కనుక దాన్ని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ప్లాన్ ఏనో ప్లాన్ బీనో అంటే ప్లాన్ బీలో అన్నా కట్టలేదు, ప్లాన్ బి ఇప్పుడు మావిగానే అంటున్నారు. సో అది నవ్వులపాలు అయినటువంటి పరిస్థితే కాదు, అది చాలా ఇది అని చెప్తున్నప్పటికీ. అందుకనే రాయలసీమ వ్యూహం ఒకటి, కేసులను ఎదుర్కోవటం ఒకటి, మూడోది అమరావతి వర్సెస్ అదర్ ఏరియాస్ అనేది పెట్టడం ఒకటి, ఇలా అనేక కోణాలు. నాలుగోది అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలకు సిద్ధం కావటం అనేది రంగం మీదకి వస్తే వాళ్ళే బాధ్యత తీసుకొని అక్కడికక్కడ సిద్ధమైపోతారు. దీనికోసం అధినేత స్వయంగా వాళ్ళతో కలిసి మాట్లాడడం, వీటన్నిటినీ కూడా ప్రజల ముందు చాలా విస్తృతంగా ఏకరువు పెట్టి పీపీపీ ఆ నమూనా మీద ఎక్కువగా నిరసన వచ్చింది కాబట్టి ఆ మెడికల్ కాలేజీల కోణం పెట్టడం, ఇలా ఒక విస్తృత కార్యక్రమం అయితే తీసుకోవాలి. కేవలం విమర్శిస్తుంటే కుదరదు. సమస్యల మీద వామపక్షాలు ఇప్పుడు కూడా పోరాడుతున్నాయి. మనం కూడా కొంచెం సమస్యల వైపు దృష్టి మళ్ళిస్తేనే నిలదొక్కుకోగలం అనే ఒక కొత్త ఆలోచనకు వాళ్ళు వస్తున్నారు. అందరూ కూడా అది అడుగుతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. సార్ ఇంకో ఎప్పుడైనా కేసులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు జగన్ మేనమామ, ఆయన శాసనసభ్యుడు కూడా ఇదివరకు మాజీ రవీందర్ రెడ్డి మేయర్ కూడా చేసినట్టున్నాడు. మొన్న ఒక హత్య జరిగింది కదా, దస్తగిరి అనే ఒక హత్య జరిగింది. ఆ హత్యలో నిత్యానంద రెడ్డి అనేది ఈ నాయకుడు, వైసీపీ నాయకుడి హస్తం ఉందని వీళ్ళు ఆరోపించారు. పోలీసులు కూడా ఆ మేరకు పెట్టారు. ఆయన చాలా రోజుల పాటు దొరకలేదు, అబ్స్కాండింగ్. ఆయన మొన్న పోలీసులకు దొరికిన తర్వాత ఇప్పుడు ఈరోజు నిన్న మీడియా ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, ఈ రవీంద్రారెడ్డికి ఆయన బినామీ తన మీదకి రాకుండా ఆయన పేరుతో ఇవన్నీ కూడా రాయించుకున్నారు. కనీసం ఒక చాలా విలువైన 9-10 ఎకరాలు రాయించుకున్నారు. ఈ కేసు ఇప్పుడు తీగలా ఆగుతూ ఉన్నాము. సో ఇప్పుడు రవీంద్రారెడ్డి అంటే ఒక విధంగా జగన్ ఫ్యామిలీ, దాదాపు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ముఖ్య పాత్రధారి. అందుకని ఇప్పుడు దాదాపు దగ్గరికి వస్తున్నట్టుగా లెక్క. అంటే జగన్కు సన్నిహితులు, జగన్ దగ్గర బంధువులు వీళ్ళ దాకా ఈ కేసులు తీసుకొని రావటం, వాటి మీద ఫోకస్ పెట్టడం అన్నది ముఖ్య పరిణామ క్రమం ఎలా ఉందనేది చెప్తుంది అని. ఇంకేం జరుగుతుంది, పోలీసులు ఆయన ఎదుర్కోవటం ఎట్లుంటుందో మనకు తెలియదు. సార్ టీడీపీకి ముస్లిం భయం, ఎంపీ చిన్ని కసరత్తు, రఘురామ డ్యామేజ్, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన, ఇవన్నీ అంటే మీరు గమనిస్తే కనుక ముఖ్యంగా దక్షిణ భారతంలో ఇప్పుడు విజయం ఇవన్నీ అయిన తర్వాత బీజేపీ పెద్దగా అంత ఉంటుందా లేదా అని ఒక సందేహం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను మోదీ వచ్చి కలుసుకొని బీజేపీకి ఉన్న సాంప్రదాయ ఇమేజ్ నుంచి కొంచెం తగ్గించుకొని, అంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ అని అంటారు కదా, అదేమి లౌకిక పార్టీ కాదు.
బీజేపీతో కలిసింది కాబట్టి ఇది అయిపోయిందని ఎవరు అనలేదు. పవన్ కళ్యాణ్ అన్నా కొంచెం ఎక్కువగా సనాతనవాది ఇది అంటుంటారు కాబట్టి తెలుగుదేశం నాయకులు ఒకరిద్దరు ఎక్కడన్నా చేసినా మొత్తం మీద వాళ్ళు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా తెలుగుదేశం గెలిచిన ప్రతిసారి మైనార్టీల ఓట్లు చాలా ఎక్కువగా వచ్చినప్పుడే